ఆపదలో ఉన్న వారిలో దేవుణ్ణి చూడడమే దైవత్వం. సాటి మనిషికి సాయం చేయడమే మానవత్వం. అలా దైవత్వాన్ని మానవత్వాన్ని రెండింటినీ ఒకే చోట కల్పిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఒక్కసారి కుటుంబంతో సహా ఇక్కడకు రండి. ఇక్కడ జీవిస్తున్న అభాగ్యుల పట్ల జాలి చూపండి. నా అంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకోవడం బాధ్యతగా భావిద్దామని చెబుతున్న అమ్మా నాన్న అనాథాశ్రమం ద్వారా సమాజ సేవ చేసేందుకు హైదరాబాద్ మల్కాజ్గిరి నుండి విచ్చేసిన జి శ్రీనివాసరావు, వెంకటరమణ దంపతులు భక్తి సేవా మార్గాలలో తరించారు. శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన కణ్వస గోత్రంపై అర్చనలు జరిపించుకున్నారు. స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమ శివార్పణమస్తు. నమో నవోదయాయమానో హనాం కేతరహయామిత్యగ్రే భాగం దేవేభ్యో దాద్యాయన ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. అర్చకుల సమక్షంలో దంపతులు యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగఫలాన్ని పొందినందుకు భక్తులకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. సేవా మార్గంలో భాగంగా శివయ్య చెంత తలదాచుకుంటున్న అభాగ్యుల మనుగడ నిమిత్తం తోచిన సాయం చేసి అభాగ్యులకు సాయం చెయ్యాలనే సంకల్పం ముందు దూరం ఏమంత భారం కాదని చాటారు. సాటి మనిషి సమస్య పట్ల స్పందించే గుణం ఉండటమే మానవత్వమని నిరూపించిన సేవామూర్తి శ్రీనివాసరావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది.